బీనీసాల కర్రీతో పాటు మనం బీనీసాలు ముందుగా నేను ఒక 1/4 కిలో బీనీసాలు తరిగేసుకున్నాను ఒక ప్లేట్లో. తర్వాత ఒక 4 వంకాయలు చిన్నగా తరిగి బీనీసాలతో పాటు అవి ఒక ప్లేట్లో వేసుకేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనం కొన్ని తెల్లవాయలు ఒక 4 తెల్లవాయలు పక్కకు పెట్టుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉల్లిపాయలు, అదేవిధంగా టమాటా ముక్కలు, కొన్ని ఎండుమిరపకాయలు ఒక మిక్సీలోకి వేసి బాగా మిక్సీ ఆడించేసాను. నున్నగా బాగా మిక్సీగా ఆడించేసి ఒక కుక్కర్ తీసుకుని అందులో తర్వాత వేసి కరివేపాకు, జీలకర్ర ఆవాలు వేసి బాగా కలయి తిప్పాలి కుక్కర్లో. కాసేపు బాగా తర్వాత గోధుమ రంగు వచ్చేంత వరకు వాటిని బాగా మగ్గనివ్వాలి. అదేవిధంగా ఆ తర్వాతలోకి కొన్ని ఎర్రగడ్డలు వేసి గోధుమ రంగు వచ్చేంత వరకు బాగా కలయి తిప్పాలి. అది వేసాను చూడండి. గోధుమ రంగు వచ్చేంత వరకు బాగా గరిటతో నూనెలో తిప్పాలి. తర్వాత మనం ఆడించుకుంటామే ఏది టమాటా ముక్కలు, అదేవిధంగా ఎండుమిరపకాయలు ఈ అందులోకి పోయాలన్నమాట. అంత పోసాను చూడండి. కుక్కర్లోకి పోసాను మిక్సీలో ఉండే పావులు అది. ఇప్పుడు గరిట తిప్పి బాగా కలయబెట్టాలి కాసేపు. మీ దగ్గర మీకుంటే అందుబాటులో ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. కర్రీ తిప్పుకోవాలి. కర్రీ తిప్పుకున్న తర్వాత కాసేపు అందులోకి కొంచెం ఎక్కువ లేకుండా ఒక 2 చెంచాలు గరం మసాలా వేసుకోండి. 2 చెంచాలు కూడా వద్దు, 1 చెంచా చాలు గరం మసాలా. కేవలం స్మెల్కి మాత్రం మంచి వాసన వస్తుంది. అదేవిధంగా మీకు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్టు అట్లాంటివి ఉంటే అది గరం మసాలా వేసాను నేను. మీకు ఎక్స్ట్రాగా ఏమన్నాక అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఇతర ఏమన్నా మసాలాలు పౌడర్లు ఉంటే మీరు అందరూ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది. వేసి బాగా కలయి తిప్పాను. కలయి తిప్పి తర్వాత నేను ఈ బీనీస ముక్కలు అందులోకి వేసి బాగా కలయి తిప్పాను. బీనీస ముక్కలతో పాటు వంకాయ ముక్కలు కూడా వేసి బాగా కుక్కర్లో వేసి కలయబెట్టాను. కలయబెట్టిన తర్వాత మీరు కాసేపు బాగా కలయబెట్టి కాసేపు ఉన్న తర్వాత ఈ కుక్కర్ మూత వేసి బాగా దాన్ని లాక్ చేయాలి కుక్కర్ను. కనీసం అంటే ఒక 2 లేక 3 విజిల్స్ చేసిన తర్వాత మీరు చూడాలి. ఇంకా బాగా మెత్తగా ఉడకాలనుకునే వాళ్ళు 4 విజిల్స్ చాలు. నేను ఒక 3 విజిల్ వేసాను. మీరు బాగా ఇంకా మెత్తగా ఉడకాలనుకుంటే 4 విజిల్ వేయచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను కర్రీ తీసి కుక్కర్ మూత వేసి మూసి పెట్టేసాను. మీరు బాగా చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది. నేను ఈ విధంగా చేశాను. మీకు ఆ విధంగా చూడు, 4 విజిల్ వేసింటే 3 విజిల్ వేసాను. ఆ విధంగా ఉడికించండి. కూర సూపర్గా ఉంటుంది. చపాతీలకు కానీ సూపర్గా ఉంటుంది. బీనీసాల కూరకు చపాతీలకు కానీ జొన్న రొట్టెకి కానీ బాగా మంచి పౌష్టికారం బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఓకే మై డియర్ వ్యూవర్స్, నా ఈ వీడియో చూసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఇంకా మరికొన్ని